Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇక్కడ తీసుకుంటే మీరు అంటే అభివృద్ధి పరంగా పయనిస్తున్నారు. అంటే ఎస్ఎస్ ట్యాంక్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, రోడ్ వైండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ పరంగా పోతున్నారు. ఇంత అభివృద్ధి పరంగా పోతున్న జయనాగేశ్వర రెడ్డి గారిపై ఒక విమర్శలు కూడా ఉన్నాయి. అదేమిటంటే ఎవరు ఏ పని మీద వెళ్ళినా పైసామే పరమాత్మ అంటారు, డబ్బులు ఇవ్వందే ఏ పని చేయను అంటారు. అలాగే ఇకపోతే వైసీపీలో ఉన్న అంటే గత మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ వెళ్ళి కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం వైసీపీలో ఉన్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారితో కావచ్చు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటూ వ్యవహరిస్తారు. వాళ్ళు ఏ పనులు అడిగినా చేయించడము, వాళ్ళతో పనులు చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అంటే వైసీపీ వారితో కూడా ఉన్న సంబంధాలు ఇవన్నీ ఎంతవరకు ఇదంటారు? దీనికి మీ సమాధానం ఏంటి? మీరు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు. ఎందుకంటే ఇది నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా. ఈరోజు 2 సంవత్సరాలు 8 నెలలు అభివృద్ధి గురించి, అభివృద్ధి ఏం చేసామని చెప్పినప్పుడు నన్ను పాయింట్అవుట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులకు కావచ్చు. ఈరోజు జయనాగేశ్వర రెడ్డికి వస్తున్నటువంటి పేరు కానీ ఏదో రకంగా దాన్ని ఒక మలికి అంటించాలంటే ఏదో ఒకటి చేయాలి, ఒక విషయ ప్రచారం చేయాలి. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఎవరి దగ్గరన్నా కానీ నేను మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎక్కడన్నా కానీ ఒక బీవీ మోహన్ రెడ్డి కొడుకుగా ఈరోజు మీరు వచ్చి అడిగారు, నన్ను అడిగారు, ఏమండి మీరు ఇంత ఉండి మీరు ఇల్లు కూడా తీసుకోలేదు ఇక్కడ అని చెప్పి. ఈ రోజుకి మేము ఇక్కడ కూడా ఒక సెంటు భూమి లేదు నాకు నియోజకవర్గంలో. ఎక్కడికి పోయినా కానీ ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నాను. ఎవరైనా ఇచ్చినట్టు నేను సవాల్ విసురుతున్నా, ఒక్కటి ప్రూవ్ చేయమని చెప్పండి ఎక్కడైనా కానీ. ఊరికే ఒక విషయ ప్రచారం, ఏది జరగలేదు. మొన్నటి వరకు అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి జరుగుతోంది, ఎస్ఎస్ ట్యాంక్ రాలేదంటే ఎస్ఎస్ ట్యాంక్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి డబ్బులు అడుగుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం. ఇటువంటిది నేను ఉదాహరణ ఇంతకుముందే చెప్పాను. ఇది వైఎస్ఆర్సీ పార్టీ కావచ్చు, ఇంకేదన్నా పార్టీ కావచ్చు, ఇతరులకు ఈరోజు ఒక అభివృద్ధి జరిగినప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, పట్టిసీమ పవిత్ర జలాల గురించి మేము మాట్లాడితే వాళ్ళకి పర్సెంటేజ్లు కనపడుతున్నాయి దాంట్లో. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఏది చేయాలన్నా కూడా జయనాగేశ్వర రెడ్డికి ఈరోజు ఒక బ్యాడ్ రిమార్క్ తేవాలంటే ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయాలి. ఈరోజు ప్రజల దగ్గర పోదాం. మళ్ళీ నేను ప్రజల దగ్గర నిత్యం నేను ప్రజలతో, ఇంతకుముందు అన్నారు మీరు, నేను ఊర్లో ఉన్నప్పుడంతా నేను వార్డులు తిరుగుతాను, గ్రామాలు తిరుగుతాను. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ నాకు ఒక పావలా ఇచ్చినట్టు పొరపాటు కూడా మీరు ఛాలెంజ్గా మీరు నిరూపణ చేయండి. నేను మాట్లాడుతా దాని మీద మీరు, నేను ఈరోజు ఛాలెంజ్ అడుగుతున్నాను. ఈ తప్పుడు ప్రచారం అనేది ఏంటంటే వారు చేయని అభివృద్ధిని చేస్తున్నటువంటి జయనాగేశ్వర రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో కేవలం ఏమీ చెప్పుకోలేక ఒక విష ప్రచారంతో, తప్పుడు ప్రచారంతో ఏదో ఒక మార్క్ అంటించాలి, ఒక రిమార్క్ పెట్టాలి. ఇలా జరిగిపోతూ ఉంటే అభివృద్ధికి ఏదైనా కానీ మంచి పేరు వస్తే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇంకా ఇటువంటి పనికిమాలిన చర్యలు, పనికిమాలిన చర్చలు తప్ప ఇక్కడ ఏదన్నా కానీ మీరు ఒక అలిగేషన్ చేసినప్పుడు ఒక బేస్ ఉండాలి. ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎవరు అవినీతి చేశారు, ఎవరి దగ్గర డబ్బులు అడిగాని చెప్పండి. ప్రజల దగ్గర పోయినప్పుడు నేను మైక్ పట్టుకొని పబ్లిక్గా చెప్తాను. ఎవరైనా నా పేరు వాడు ఎవరైనా కొంతమంది చేస్తే ఎక్కడన్నా కానీ కింద స్థాయిలో కానీ ఏదైనా పొరపాటు జరిగినా కూడా డైరెక్ట్ మీరు నా దగ్గర రండి అని చెప్తాను. పబ్లిక్ నాకు ఆ ఇంటిమసీ ఉంది. ఆడవాళ్ళు కూడా నన్ను వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. జరిగిన తప్పు ఎదురుగా చెప్పేస్తారు, ఇది జరిగిందని కూడా. కాబట్టి ఆ చనువు ఉంది. ఇక్కడ అటువంటి పనులు చేయని పనులు కూడా ఈరోజు ఈ అభివృద్ధి భాగంలో ఒక చెడు ప్రచారం చేయాలంటే ఏదో ఒక క్రియేషన్ జరగాలి. అది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ మాట్లాడేటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని ఇంకోటి కూడా గమ్మత్తు మీకు చెప్తాను. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా మీరే చూశారు. నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ఫాల్స్ అలిగేషన్సే. మీరు బిగినింగ్ నుంచి నాగేంద్ర ప్రసాద్ కావచ్చు, డాక్టర్ని డాక్టర్ కాదంటాడు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాదు, ఈయన ఏదో తప్పులు చేశాడంటాడు, నాకెక్కడో ఆస్తులు ఉన్నాయంటారు, నాకు చూస్తే ఒకరు డబ్బులు ఇచ్చారంటారు, ఇంకో పక్కన చూస్తే ఎవరో అవినీతి చేశారంటారు. ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా కోర్టులు కూడా పోయారు. కోర్టులు కూడా బుద్ధిగా ముటిక్కా వేసి చెప్పినా కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. ఈరోజు మళ్ళీ కూడా బయట ఇట్టే మాట్లాడుతుంటే నాకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ప్రతిసారి ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఇది మీలాంటి వారు అడిగినప్పుడంతా నాకు చెప్పుకునే అవకాశం ఇది గొప్ప సందర్భంగా భావిస్తా. ఎక్కడైనా కానీ బీవీ మోహన్ రెడ్డి కొడుకుగా ఒక నీతి నియమంతో ఉన్నాం మా కుటుంబం. ఈ రోజుకి మాకున్న కష్టాలు మాకున్నాయి, మాకున్న ఇబ్బందులు మాకున్నాయి తప్ప ప్రజలను దోపిడీ చేసేటువంటి వ్యవస్థ కానీ అది ఆ పార్టీకి ఆ సంస్కృతి. రెండోది, వేరే పార్టీ నాయకులతో సంబంధాల గురించి మాట్లాడారు. మా తండ్రి గారు అజాతశత్రువు, కానీ పార్టీ పరంగా వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా కానీ అదే విధానంలో ఉంటాం తప్ప పార్టీ పరంగా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నిబద్ధత నియమాలకు తగ్గట్టుగా ఉంటాం తప్ప ఎవరితోనూ అంతర్గతంగా చేతులు కలిపి చేయాల్సిన అవసరాలు నాకు లేవు. ఈ నియోజకవర్గంలో ఎవరితోటో కలిసి నేను ఏదో చేసుకోవడానికి నాకు వ్యాపారాలు లేవు. నేను ఎటువంటి లిక్కర్ బిజినెస్లు కానీ లేకపోతే ల్యాండ్ మాఫియాల్లో కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ నా యొక్క ఈ విషయం కానీ వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఆ యొక్క ఆలోచన లేదు.
ఈరోజు శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు నేను వాళ్ళతో కలిసి చేయాల్సినటువంటి విషయాలు ఏముంటాయి చెప్పండి. అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉందా వైసీపీ వాళ్ళతో? ఫ్రెండ్లీ రిలేషన్ దేనికి ఉంటుంది? ఇప్పుడు రాజకీయ పరంగా నేను నా ప్రత్యర్థి చెన్నకేశ్వరరెడ్డి గారు, క్వశ్చన్ లేదు, నా తండ్రి గారి మీద పోటీ చేశాడు. ఇంకొక విషయం గమ్మత్తు ఏమంటే ఇక్కడ రాజకీయ జీవితాలు అనుభవిస్తున్న ప్రతి నాయకుడు నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారి దగ్గర రాజకీయ శిష్యరికం చేసి రాజకీయ భిక్ష ద్వారా వచ్చిన నాయకులే. ఏ ఒక్క నాయకుడుగా స్వతహాగా నేను రాజకీయంలో నేను ఒంటరిగా నేను ఒకరినే పైకి వచ్చినవాడు ఏ లీడర్ ఉన్నారో మీరు చెప్పండి. ఇటు మంత్రాలయం కావచ్చు, ఎమ్మెగ్నూరు కావచ్చు. కాబట్టి గతంలో నా తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వారే ప్రత్యర్థులు. ఈరోజు ఆ ప్రత్యర్థుల మీద పోటీ పడి నిలబడ్డాము. మా ఫాదర్ ఓడిపోయారు, గెలిచారు, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ నేను నిలబడి గెలిచాను తప్ప రాజకీయ ఒక ధోరణిలో మేము పోటీ పడ్డాం తప్ప వ్యక్తిగతంగా శత్రుత్వాలు ఎవరికి లేవు. పార్టీ పరంగా వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా జయనాగేశ్వరరెడ్డి ఎవరితో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరము లేదు. నాకు అంతకంటే వీళ్ళ దగ్గర పోయి రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకు నా తండ్రి గారి దగ్గర శిష్యరికం చేసిన నాయకులు మోహన్ రెడ్డి గారి కొడుకుగా నేను వారితో చేయి కలిపి రాజకీయాలు చేసిన అవసరం లేదు. కానీ ఒక గౌరవభావం, ఒక శాసనసభ్యుడు, ఆయన మాజీ శాసనసభ్యుడు చెన్నకేశ్వరరెడ్డి గారు మా రాజకీయ ప్రత్యర్థి, అంతే. వ్యక్తిగతంగా నాకు ఆయనకు శత్రుత్వాలు ఎందుకుంటాయి? మరి బాలనాగర్ రెడ్డి గారితో ఉన్న సంబంధాలు ఏంటి? బాలనాగర్ రెడ్డితో సంబంధాలు నాకు ఎందుకుంటాయి చెప్పండి. మంత్రాలయ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే శాసనసభలో కలిసినప్పుడు ఆ రోజు మీ నాన్నగారి దగ్గర ఉన్న పని ఆయన చేయిస్తాడు, నేను చేయిస్తాం, సెకండ్ తీసుకుంటాం, అంతవరకే. వేరే అటువంటి రిలేషన్స్ మాకేముంటాయి చెప్పండి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.